గురువుగారు చనిపోయిన వాటికి సంబంధించిన చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఇంటికెళ్ళి వచ్చిన తర్వాత ఎలా చేయాలి, ఫోటోల ముందు పూజలు నైవేద్యాలు పెట్టడం వల్ల వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఈ విషయాలన్నీ. ఇక తద్దినం రోజున దేవుడికి పూజలు అసలు చేసుకోవచ్చు అంటారా? ఎవరు చేసుకోవాలి? ఒకవేళ చేసుకోవచ్చు అంటే ఎవరు చేసుకోవాలి? దానికి సంబంధించిన వివరణ. తద్దిన మాట అని అన్నారు కాబట్టి వాళ్ళ ఏదైతే చనిపోయారో వాళ్ళ దగ్గర బంధువులు, అమ్మ నాన్న అలా ఉంటుంది, పెద్దనాన్న చిన్నాన్న ఉంటుంది. తద్దినం రోజు తద్దినం ఎప్పుడు చేస్తారు? సామాన్యంగా మధ్యాహ్నం 10:30, 11 దాటి 12 ఆ ప్రాంతంలోనే చేస్తారు. తద్దినం ఉన్న రోజు ఈ పూర్వీకులకు మనం చేసే రోజు పొద్దున్న పూజ చేయరు, ఇంట్లో నిత్య పూజ ఉండదు. ఇది అయిపోయిన తర్వాత, దట్ ఈస్ మీ కర్మ ఇది చేసిన తర్వాత తద్దినం అయిపోయిన తర్వాత, తద్దినంలో ఎన్నో రకాలు ఉన్నాయండి. మాసికం, సంవత్సరికం, దినం, ఇట్లాంటివి ఉంటాయి. సో రోజుకు ఉండదు. 11 రోజుల తర్వాత అయిపోయిన తర్వాత మాసికమే ఉంటుంది, తర్వాత సంవత్సరికం ఉంటుంది. తర్వాత అమావాస్య రోజు కూడా చేయాలి నెలకోసారి. మనకి ఇది మహాలయ పక్షాలు కూడా ఉంటాయి, సంక్రమణ దినాలు. సో ఇవన్నీ రోజు తర్పణం చేయాల్సిన రోజు. సో ఏదైనా సరే ఆ రోజు అప్పటి వరకు పూజలు ఉండవండి. అది అయిపోయిన తర్వాత పూజ ఉంటుంది. ఈ రోజులు మారిపోయినాయి కాబట్టి సమయం కొంచెం అటు ఇటు కొంచెం తొందరగా చేసుకొని తర్పణం చేసుకొని బయటికి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం ఇలా చేసుకుంటారు. సో రోజుకు అనుకూలంగా మారింది కాబట్టి ఇప్పుడు మారిన పరిస్థితులు వాళ్ళకి ఎలా కన్వీనియంట్ ఉంటాయి అలా చేసుకుంటారు. ఆ రోజు పూజ చెయ్యొద్దనేది నిత్య పూజ ఉంటుంది. పైగా చనిపోయిన తర్వాత ఒకసారి ఎక్కడో టీవీలో ఎక్కడో చెప్తున్నారు అనమాట, ఎవరో చెప్తున్నారు, సంవత్సరికం అయ్యే వరకు పూజలు చేయొచ్చా చేయకూడదు అని కూడా చాలామంది అడుగుతారు. 11 రోజు ఎప్పుడైతే గుడికి వెళ్ళొస్తారో ఆ రోజు ఇంట్లో అంట అయిపోయిందండి. నిత్య పూజ ఖచ్చితంగా చేయాలి, చెయ్యకుండా ఉండకూడదు. ఇంట్లో నిత్యంగా దీపం ముట్టించడం, నైవేద్యం పెట్టడం ఎన్నో ఉంటాయి కదా, కంపల్సరీగా సంవత్సరం మొత్తం చేసుకుంటూ ఉండాలి. సో అలా చేయకపోతే తప్పు. ఏదైతే నేను చెప్పిన ఈ తర్పణం ఉన్న రోజులు ఉంటాయో ఆ రోజు తర్పణం అయ్యాక చేసుకోవచ్చు. పూజ చేయని రోజు అంటూ ఉండకూడదు. సో ప్రతిరోజు పూజలు చేసుకోవాలి, ముఖ్యంగా దినాలు అయిపోయిన తర్వాత చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు పిండ ప్రదానం అంటారు కదండి, మహాలయ పక్షాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ ఉంటారు. లైక్ మహాలయ పక్షాలకైతే పితృతర్పణాలు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు, ఇంట్లో చనిపోయిన వాళ్ళందరి పేర్లను పెట్టుకొని. అప్పుడు కూడా ఇంట్లో పూజ అనేది చేసుకోకుండా కార్యక్రమం చేయాలంటారు. అవునండి, పూజ తర్పణం అయిపోయిన తర్వాత పూజ మొదలు పెట్టాలి. ఓకే. సో ముందు చేసుకోకూడదు, ముందు పూజ చేయరండి. ఎందుకంటే ఆ రోజున పద్ధతి మీరు పితృదేవతలకు ఆశీర్వాదం తీసుకునే కదా మిగతాదంతా చేసేది. సో అవన్నీ అయిపోయాకే మీరు పూజ కూర్చోవాలి. ఓకే. ఇంట్లోనే చేస్తారండి ఇది పూజ? బయట ఎక్కడైనా చేయాలంటారా? గుళ్ళో చేయటం మంచిది అంటారా? ఎక్కడ చేయడం అంటారా? తర్పణం మాసికం సంవత్సరం అంతా ఇంట్లో వచ్చి చేపించుకునే ఏర్పాటు చేసుకుంటారు జనరల్ గా. అయితే బయట కూడా కొన్ని చోట్ల చేస్తున్నారు ఇప్పుడు సమూహంగా, ఇంట్లో వీలు పడకపోతే కొంతమంది దానికంటూ ఉంటారు. చాలా మంది ఈ వేద భవాన్ అనే ఆనంద్ బాగ్ లో ఉంది, దీనికి చాలా ఫేమస్. ఏది ప్రతి అమావాస్యకు చేయించడానికి, సంక్రమణ టైంలో చేయించడానికి చాలా పద్ధతిగా చేస్తారండి అక్కడ. సో అది చేయాలి, రెగ్యులర్గా చేయాలి, తృప్తిపరచాలి. మనం పెద్దవాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఎక్కడో కాశీకో ఎక్కడో పోయి ఒక్కసారి చేపిస్తే లైఫ్లో చేయవలసిన అవసరం లేదు. యాక్చువల్లీ అది పద్ధతి కాదండి. ఎందుకంటే నేను కనిపించిన మనం వాళ్ళని ఆ మాత్రం రెస్పెక్ట్ చేయకపోతే ఏం బాగుంటుంది. కుదరదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, అటువంటిప్పుడు ఏం పరిస్థితి మారుతుందేమో. కానీ కుదిరినంత వరకు ఒక అమావాస్య రోజు కానీ, మాసికం రోజు కానీ, లేదా సంవత్సరికం రోజు కానీ ఒక హాఫ్ అన్ అవర్ మనకంటూ రిలేషన్, ఒక ప్రేమగా ఉన్న వాళ్ళకి కదా చేసేది. ఖచ్చితంగా చేస్తేనే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతుంది, మన నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది, మనకు అనుగ్రహం ఉంటుంది. రైట్. చాలా చక్కటి విలువైన సమాచారం అనుకోవచ్చండి ఇది. ఎందుకంటే చాలామంది పిండ ప్రదానం చేస్తూ ఉంటారు, పూజలు ఎప్పుడు చేసుకోవాలి, అసలు ఎన్ని రోజులకి చేసుకోవాలి, ఈ విషయాలు చాలామందికి తెలియదు. చాలా చక్కటి వివరణ ఇచ్చారు, ధన్యవాదాలు. అదండి, మామూలుగా ఇంట్లో పిండ ప్రదానం చేసినప్పుడు కానీ, లేదా ఇంట్లో దినాల టైం అంటారు కదా, మామూలుగా పెద్ద కర్మ అని మాట్లాడుకుంటూ ఉంటారు, ఆ టైంలో పూజలు చేసుకోకూడదు. పెద్ద కర్మ తర్వాత చేసుకోవచ్చు, అది ఏ విధంగా చేసుకోవాలి, ఏ టైంలో చేసుకోవాలి, ఈ విషయాలన్నీ క్లారిటీగా చెప్పడం జరిగింది వీడియో ద్వారా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి.
నెక్స్ట్ ఎపిసోడ్లో గురువుగారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. మీకు జ్యోతిష్యానికి సంబంధించిన డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే గురువుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది. ముఖ్యంగా ప్రశ్నాశాస్త్రానికి సంబంధించి మీకు చాలా చక్కటి వివరణ లభిస్తుంది, మంచి ప్రెడిక్షన్స్ చెప్తారు. ఇక తదుపరి ప్రశ్నతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.